డబ్బా మినపప్పు, 2 డబ్బాల జొన్న రవ్వ. ఇది కడుగుతున్నాను, కడిగి నానబెడతాను. ఒక 8 గంటలు నానబెడతా. చక్కగా నానిన జొన్న రవ్వ దీంట్లో ఈ మినపప్పు మిక్సీ చేసి వేసుకోవాలి. ముందు ఇందులోంచి నీళ్ళు తీసేద్దాం. మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈరోజు ఫెర్మెంట్ చేద్దాం. చక్కగా పులిచిన ఇడ్లీ పిండి, జొన్న ఇడ్లీ పిండి. దీన్ని ఈ ఉప్పు వేసిన గిన్నెలోకి కొంచెం తీసుకుందాం. అంటే ఇప్పుడు అవసరం కోసం మాత్రమే. ఇలా తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇట్లా నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలోకి ఈ పిండి తీసుకుందాం. ఒక 15 నిమిషాలు ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకుందాం. తీద్దాం. చక్కగా ఉడికాయి. వీటిని ప్లేట్లో తీసుకుందాం. చక్కగా తయారైన ఇడ్లీని పంచదారతోటి దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.